కాబట్టి ఎక్కువ సమయం ఊళ్ళో వేయలేకపోతున్నా. మళ్ళీ రోజు తప్పకుండా వస్తా. వచ్చి ఊరు సమస్యలు చాలా ఉన్నాయి. సీసీ రోడ్లు కావచ్చు, లేదా పక్కకు కన్నబోయే రోడ్డు కావచ్చు, తర్వాత బావి ఒకటి గురించి దృష్టి తీసుకొచ్చి చెర్ల బావి ఉంది, మంచినీళ్ళు బావి ప్రతి సంవత్సరం 4-5 లక్షలు పెట్టి పూడిగా తీయడం, మళ్ళీ అది కూలిపోవడం జరుగుతుందని చెప్పారు. అట్లాంటి సమస్యల మీద కూడా నేను దృష్టి సారిస్తా. దాంతోపాటు ఒక బుక్ పెట్టుకొని అసలు సమస్యలు ఏమున్నాయని మొత్తం రాసుకొని దాని ప్రయారిటీ పద్ధతిలో ప్రతి గ్రామం, అంటే ఇది ఒక్కటేనే కాదు, సూర్యాపేట నియోజకవర్గంలో 116 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 48 వార్డులు ఉన్నాయి. అన్ని వార్డులు అన్ని గ్రామ పంచాయతీలో కూడా ఏమేమి సమస్యలు తిష్టి వేసినాయి అని చెప్పి వాటిని వెంటనే పరిష్కారం చేయగలుగుతాం. ఎందుకంటే నిధుల కొరత కూడా ఉంటుంది మనకు. మనం ఎమ్మెల్యేని గెలిపించుకోలేకపోయినాం, ఇక్కడ స్థానికంగా కూడా సర్పంచ్ గెలిపించుకోలేకపోయినాం. కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం మనం. ఎందుకంటే మనకు అధికారం చేతిలో ఉండి మనం గెలిచినట్లయితే ఇంకో రకంగా జరిగేది పనులు. అది మీరు కూడా గమనించాలి. ఎందుకంటే గెలిచిన వాళ్ళు ఎవరు పనిచేసే పరిస్థితులు లేరు. నాన్నగారిని పక్కన పెట్టి జగదీశ్వర్ రెడ్డి గారిని 3 సార్లు గెలిపిస్తే ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారు పాదాలపాటికి ఎన్నిసార్లు వచ్చిపోతారు? ఎవరిని ఇల్లు పెట్టించినా ఇల్లు పెట్టలేదు, ఒక పాడు పెట్టలేదు, కనీసం ఈ ప్రాంతానికి వచ్చి చూసిన దిక్కు లేదు. అయినా కానీ ఓట్ల సమయానికి వచ్చేసరికి ఎవడో 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తున్న ఆశ చూపి ఓట్లు వేయించుకుంటున్నారు, అందుకుంటున్నారు తప్ప మీ మీద ఇంత గింజంతా కూడా ప్రేమ లేదన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే మీ కష్టకాలంలో ఆదుకుంటారో, మీ అవసరాలు తీర్చే నాయకుడు ఉంటాడో వాళ్ళ కోసమే మీరు పనిచేయాలి. పనిచేస్తేనే ఒక ప్రజాస్వామ్యంలో అందరికీ నమ్మకం ఏర్పడుతుంది. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చిన ఈరోజు ఏమైనా ఓట్లు ఉన్నాయా? లేవు సార్. ఈ రోజు కాదు, రేపు లేవు, ఇంకా 3 ఏళ్ల వరకు కూడా ఓట్లు లేవు. అయినా కానీ ఈరోజు ఎందుకు వస్తున్నా? మీ ఊర్లో మంచి జరుగుతుంది, చూసిపోవాలి. ఇంకా ఇల్లులు ఎన్ని కావాలి, నీళ్ళు ఎక్కడ కావాలి, ఎన్ని కరెంట్ కావాలని రాజు అడిగిండు, 4 స్తంభాలు కావాలని అడిగిండు, రోడ్డు కావాలని అడిగిండు తండకు. ఇట్లాంటి సమస్యలు ఊరికి వస్తేనే తెలుస్తాయి కాబట్టి నేను తిరుగుతున్నా. నాకేమైనా 10 ఉందా ఈరోజు? ఏం లేదు. కానీ మీ గుండెల స్థానం ఉంది, అది చాలు నాకు.